ఆత్మాహుతి దళం దాడికి పాల్పడింది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చేసిన ఈ దాడిలో 2 పాకిస్తాన్ పోలీసులు, 3 కశ్మీర్ మద్దతుదారులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని రావులకోట ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీం. ఇప్పుడు ఆ జర్నోష్ నసీంని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ జర్నోష్ నసీం కూడా ఈ దాడిలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. 2024లో జర్నోష్ నసీంను ఐఎస్ఐ కిడ్నాప్ చేసింది. జర్నోష్ నసీం విడుదల కోసం అప్పట్లో కశ్మీరీలు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. ఇప్పుడు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చేసిన దాడిలో 2 పాకిస్తాన్ పోలీసులతో పాటు ఈ జర్నోష్ నసీం కూడా చనిపోయారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్తో మనం మాట్లాడదాం. ఒక్కసారి ఆ దృశ్యాలను కూడా, పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ దాడి జరిగింది. బాంబు పేలుడు, ఆత్మాహుతి దళం ఈ పేలుడుకు సంభవించినట్టుగా తెలుస్తోంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చాలా కాలం నుంచి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్లో బాంబు పేలుళ్లకు పాల్పడుతుంది. పాకిస్తాన్ పౌరులు, పాకిస్తాన్ పోలీసులు, పాకిస్తాన్ సైనికులు టార్గెట్గా, పాకిస్తాన్ ఆస్తులు టార్గెట్గా తెహ్రీక్ ఈ తాలిబాన్ చాలా చోట్ల ఈ దాడులు చేస్తుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు పాకిస్తాన్కి మధ్య కొంచెం గ్యాప్ పెరగటానికి కూడా ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కారణం. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడులకు, బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ఉంటే వారిని తాలిబాన్లు కట్టడి చేయడం లేదు అంటూ పాకిస్తాన్ తాలిబాన్లకు దూరం జరుగుతూ వస్తుంది. దీంతోనే ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఇప్పుడు తెహ్రీక్ ఈ తాలిబాన్ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పిఓకేలోని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ రావల్కోట్లోని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 2 పాకిస్తాన్ పోలీసులతో పాటు కశ్మీరీ నాయకుడు జర్నోష్ నసీం కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. అది ఎవరిని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడ్డారు అనేది మాత్రం ఇంకా వెల్లడించాలి. కశ్మీరీ నాయకుడు జర్నోష్ నసీం ఈ దాడిలో మరణించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 3 కశ్మీరీ మద్దతుదారులు దాడిలో చనిపోయారు. అందులో ఆ చనిపోయిన వారిలో ఈ జర్నోష్ నసీం కూడా ఉన్నాడు. మరి కొంతమంది గాయపడ్డ వారిని రావులకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఈ తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీం కూడా ఉన్నాడు. జర్నోష్ నసీంని అప్పట్లో 2024లో లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఐఎస్ఐ కిడ్నాప్ చేసింది. ఐఎస్ఐ కిడ్నాప్ చేస్తే అతని విడుదల కోసం పెద్ద ఎత్తున కశ్మీరీలు పోరాటం కూడా చేశారు. ఆ పోరాటాన్ని అణిచివేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ పోరాటాన్ని మాత్రం అప్పట్లో ఉధృతంగానే చేశారు. 2024 జర్నోష్లో నసీం కిడ్నాప్ కాబడ్డ నసీం ఇప్పుడు ఈ టీటీపీ చేసిన దాడిలో మరణించడం అక్కడ కొంత ఆందోళన కలిగిస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడి జరిగింది. రావల్కోట్లోని హుస్సేన్ కోట్లో టీటీపీ ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టీటీపీని పాకిస్తాన్ అణచివేయాలని చూస్తుంది. టీటీపీ నాయకులను పెద్ద ఎత్తున మట్టుబెడుతుంది పాకిస్తాన్. టీటీపీ పాకిస్తాన్లో మారణహోమానికి పాల్పడుతుంది, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. వాటిని అరికట్టడంలో తాలిబాన్ నేతలు విఫలమవుతున్నారంటూ తాలిబాన్లపై పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఒకవైపు నిజానికి పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు చుక్కలు చూపిస్తూ ఉంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దళం పాకిస్తాన్ నేతలకు చుక్కలు చూపెడుతుంది. చాలా చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆస్తులను టార్గెట్గా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతుంది. పాకిస్తాన్ పోలీసులను కూడా టార్గెట్ చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడుతుంది. తాజాగా జరిపిన దాడిలో తెహ్రీక్ ఈ తాలిబాన్ ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఇప్పుడు మీరు చూస్తున్న కశ్మీరీ నాయకుడు జర్నోష్ నసీం కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు 2 పాకిస్తాన్ పోలీసులు కూడా చనిపోయారు. అయితే ఎందుకు ఈ దాడి చేశారు, ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ దాడి చేశారు అన్న దానిపై కూడా కొంత సమాచారం రావాల్సింది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఈ దాడికి సంబంధించి పిఓకేలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చేసిన ఆత్మాహుతి దాడి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎవరిని టార్గెట్ చేసుకుని టీటీపీ ఆ దాడికి పాల్పడింది? దాడిలో పోలీసు చనిపోయారు, 4 మిలిటెంట్లు మరణించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇది రావల్కోట్ జిల్లాలో జరిగింది. అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేయడానికి పోలీసులు అక్కడ శివారు ప్రాంతాలు ఉగ్రవాదుల స్థావరంపై దాడి చేశారంటూ పోలీస్ చీఫ్ సర్దార్ మహమ్మద్ లోకల్ పోలీస్ చీఫ్ చెప్తున్నారు. సో అనుమానిత ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఒకరు తనను తాను పేల్చుకున్నారని, ఫలితంగా పోలీసులు 4 ఉగ్రవాదులు మరణించినట్టుగా ఆయన స్టేట్మెంట్ సారాంశం ఇక్కడ. సో అయితే 7 పోలీసులు గాయపడి తెలుస్తుంది. ఇక్కడ అంటే హతమైన ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని నిషేధిత గ్రూపుల కన్సార్టియంగా చెప్తున్నారు. ప్రధానంగా ఇది తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తో
సంబంధం కలిగి ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా అంటే పోలీసులు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తారా లేదా పాకిస్తాన్ లో ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర కారణాలను అనుకోవడంపై అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పోలీస్ స్థావరాలను పోలీసు చెక్ పోస్టుల ఆధారం దాన్ని బేస్ చేసుకొని దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో కూడా కొన్ని దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. అక్కడ కూడా వాలీబాల్ మ్యాచ్ సందర్భంగా కొంతమందిపై దాడి చేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తాజాగా ఈ దాడులు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేసినట్టుగానైతే పాకిస్తాన్ అనుమానిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా ఒక ఉగ్రవాదుల గ్రూప్ కన్సార్టియంగా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే అక్కడ ఈ కాశ్మీరీ నాయకుడు జర్నోష్ నసీం ఎందుకున్నాడు? ఎవరంట జర్నోష్ నసీం కూడా ఈ దాడిలో మరణించాడని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్టుగా భావిస్తున్నారు. ప్రధానంగా అంటే కొన్ని స్థానికంగా ఉన్నటువంటి గొడవలతో పాటు ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే ఇటు ముజఫరాబాద్ రాజధానిగా తీసుకుని ఏదైతే ఆజాద్ కాశ్మీర్ ఉందో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆ ప్రాంతంపై ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి కొంతమంది ఇటువైపు నుంచి కొంత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడటువంటి ఒక సొంత ప్రభుత్వం ఉంది. అక్కడ ఆజాద్ కాశ్మీర్ కు సొంత ప్రభుత్వం అంటూ ఉంది, కానీ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఏమి ఉండవు, కంప్లీట్ గా పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకే ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి కొంతమంది టీడీపీ మిలిటెంట్ ఇక్కడ దిగబడ్డట్టుగా పాకిస్తాన్ అయితే భావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ దాడిలో అయితే తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీం కూడా చనిపోయినట్టుగా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ అంటే 2024లో అతని ఐఎస్ఐ కిడ్నాప్ చేసినట్టుగా చెప్తున్నారు. సో అతని విడుదల కోసం అప్పట్లో కాశ్మీర్ లో అయితే పోరాటం చేశారు. స్థానికంగా మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా చెప్తున్నారు. అక్కడ వాళ్ళ హక్కుల కోసం పోరాడే నాయకుడిగా జర్నోష్ నసీం ను వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. సో అంటే ఇక్కడ కంప్లీట్ గా మత ఛాందసవాద ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కొంతమంది అటు ఐఎస్ఐ తీవ్రవాదులతో చేతులు కలిపి కంప్లీట్ గా వీళ్ళపై దాడులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక వ్యవస్థని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగానే అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కి చుక్కలు చూపెడుతోంది. తాలిబాన్ తో కొంత గ్యాప్ రావడానికి ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా కారణం. ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ లో కట్టడి చేయలేకపోతున్నారు తాలిబాన్లో అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తుంది. సో ఈ తాజాగా జరిగిన దాడితో పాకిస్తాన్ ప్రభుత్వం ఏమంటుంది? అంటే తాజాగా జరిగిన దాడికి సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధించినటువంటి అక్కడ పోలీస్ అధికారులు మరణించారు. ఇది అంటే వాళ్ళపై దాడిగా ప్రభుత్వంపై దాడిగానే పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వీళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళంతా కూడా. అండ్ ఈ ఉగ్రవాద గ్రూపులు కానీ ముద్ర వేశారు. ఇక్కడ పాకిస్తాన్ కొన్ని ఇందాక చెప్పినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని బలూచిస్తాన్ మానవ హక్కుల సంఘాలు BYC అని అంటారు, యాంగ్ జాతీ కౌన్సిల్ అంటారు, అలాగే ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, ఇంకా కొన్ని నిషేధిత మిలిటెంట్ సంస్థలు దాదాపు 16 వరకు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని మణగడలో ఉన్నాయి, కొన్ని వీటి ఉనికి లేదు. సో ఇదే ముఖ్యంగా ఇక్కడ BLA అలాగే TTP ఈ రెండు మాత్రమే పాకిస్తాన్ కు పక్కలో బల్లెంలా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇటు బలూచ్ ప్రావిన్స్ కావచ్చు, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రెండు వైపుల నుంచి కంప్లీట్ గా పాకిస్తాన్ లో కొంత భాగాన్ని పూర్తి స్థాయిలో అలజడి సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇట్లాంటి దాడులు చేశారని చెప్తుంది. అలాగే స్థానిక పోలీసులు కూడా మట్టుబెట్టడం పాటు స్థానికంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ని కొంత ఇబ్బంది గురి చేసే ప్రక్రియలో భాగంగానే అక్కడ స్థానికంగా అలజడి రేపే ప్రక్రియలో భాగంగా చెప్తారు. మనకు తెలిసిన కొన్ని పీస్ కమిటీలు ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ పీస్ కమిటీలు కొన్ని పనిచేస్తూ ఉంటాయి. ప్రతి పీస్ కమిటీలు ప్రధానంగా ఇక్కడ బలూచిస్తాన్ లో గిరిజన హక్కుల కోసం పోరాడుతుంటాయి. ఇక్కడ అలాగే ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు చెప్పుకునే POK ప్రాంతంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి తమ హక్కులు, తమ పరిపాలనకు సంబంధించి కొన్ని అంశాల వారీగా వాళ్ళు కొన్ని నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకుంటారు. సో అవి తిరిగి పాకిస్తాన్ ప్రభుత్వంచే అమలు చేయబడతాయి కొన్ని. సో ఇట్లాంటి క్రమంలోనే వీళ్ళందరిపై కూడా దాడులు జరుగుతున్నాయనే వాదన అయితే వినిపిస్తుంది. అంటే ఆ ప్రాంతంలో ఉనికిని చాటుకునేందుకే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ దాడులకు తెగబడ్డట్టుగా చెప్తారు. మెల్లమెల్లగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ముజఫరాబాద్ మీదుగా ఆజాద్ కాశ్మీర్ లోకి ప్రవేశించేందుకే చొరబాట్లని గానే పాకిస్తాన్ భావిస్తుంది. ఆ చొరబాట్లను నిరోధించేందుకే వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆత్మాహుతి దాడి పాల్పడి స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని మట్టుబెట్టే ప్రయత్నం చేసే భాగంలోనే ఈ దాడి జరిగింది. రైట్ రామ్దాస్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలో ఆత్మాహుతి దాడి జరిగింది. POKలోని రావల్ కోట్లో హుస్సేన్ కోట్ దగ్గర TTP తాలిబాన్
తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 2 పోలీసులు చనిపోయారు, 3 కాశ్మీర్ మద్దతుదారులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని రావల్కోట్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీం, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఆ జర్నోష్ నసీం కూడా ఉన్నారు. జర్నోష్ నసీంని 2024 ఆగస్టులో ఐఎస్ఐ కిడ్నాప్ చేసింది. ఐఎస్ఐ కిడ్నాప్ చేయడంతో పెద్ద ఎత్తున జర్నోష్ని విడుదల చేయాలంటే అప్పట్లో కశ్మీరీలు పోరాటం కూడా చేశారు. ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ చేసిన ఆత్మాహుతి దాడిలో ఈ కశ్మీరీ నాయకుడు జర్నోష్ నసీం కూడా చనిపోయాడు. और मैं वो वालदा हूँ जिसका बेटा 13 अगस्त से लापता है, और मैं वो वालदा हूँ जिसके दुख को कोई औरत ही समझ सकती है। मैं वो वालदा हूँ जो हर रोज़ मरती और हर रोज़ जीती हूँ। मैं वो वालदा हूँ जो सुबह होती है तो शाम का इंतज़ार करती हूँ कि शाम को शायद कोई खबर मिल जाए, शाम होती है तो सुबह का इंतज़ार होता है कि शायद सुबह कोई खबर मिल जाए। तो खुदा के लिए मैं तमाम इदारों से, आर्मी चीफ से, तमाम एजेंसियों से, हुकूमत पाकिस्तान से, हुकूमत आज़ाद कश्मीर से गुजारिश है कि वो मेरे बेटे को रिहा करें। अगर उसका कोई कसूर है तो उसका अदालत में पेश करें। इन लोगों को पता होना चाहिए कि हम किस तकलीफ से दो चार हैं। एक माँ ये बता सकती है कि उसको कितना दुख है, तो हम कितने दिनों से हम ना सो सकते हैं, ना हम कुछ खा सकते हैं। मैं बीमार हूँ, कैंसर की मरीज हूँ, मुझे दिल की तकलीफ है। तो इस हालत में अगर मैं इधर आई हूँ तो मैं आप लोगों से अपील करती हूँ, इदारों से, कि खुदा के लिए मेरे बच्चे को रिहा किया जाए। अगर वो उसने कोई कसूर किया है तो उसका अदालत में पेश किया जाए। और जो लोग इधर मेरे मेहमान आए हुए हैं, जो लोग मेरे लिए जिन्होंने आवाज़ उठाई है, मेरे बच्चे के लिए जो लोग खड़े हुए हैं, मेरा लख्त जिगर गैब है। मैं किससे इल्तिजा करूं, किसको जाके कहूं? इदारे तो जो है लोगों की हिफाजत करते हैं, तो मैं किसको जाके कहूं कि मेरा बेटा किधर है? आज 10 दिन से ये तो बता दें कि मेरा बेटा किधर है। खुदा के लिए मेरे दुख को समझे और मेरे बेटे को रिहा करें। अगर उसने कसूर किया है तो उसके अदालत में पेश करें। ये जो लोग मेरे लिए आए हुए हैं मेहमान, जो मेरी आवाज़ बने, मैं उन सब का शुक्रिया अदा करती हूँ। अल्लाह उन सब को अजर दे। और जब तक मेरा